నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? సో, 'ప్రతాప్ కిచెన్' యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజైతే చికెన్ ఫ్రై చేసుకుంటూ నా యూట్యూబ్ జర్నీ గురించైతే మీ దగ్గర షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియోని మిస్ కావద్దండి. ప్లీజ్ కొత్తగా చూసుకున్నోళ్ళైతే గనక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, ఇదైతే 2022లో స్టార్ట్ చేశాను. మొ మొదట్లో అయితే 'ప్రతాప్ క్రియేషన్' పేరుతో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అప్పుడైతే కొన్ని టెక్ వీడియోస్ కానీ, ఎడ్యుకేషన్ వీడియోస్ అయితే చేశాను. దాని తర్వాత ఫుడ్ వీడియోస్ కూడా చేస్తున్నాను. నా డైలీ వ్లాగ్స్ కూడా చేశాననమాట. ప్రెజెంట్ అయితే ఫుడ్ మాత్రమే నేను చేస్తున్నాను. ఫుడ్ వీడియోస్ మాత్రమే. మధ్యలో కొన్ని రోజులైతే గనక నేనైతే బ్రేక్ తీసుకోవాల్సొచ్చింది. ఎందుకంటే నా పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల నేనైతే కాస్త బ్రేక్ తీసుకోవాల్సిన పనైతే వచ్చిందనమాట. ప్రెజెంట్ అయితే 6 మంత్స్ నుంచి నేను వీడియోస్ అయితే రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేస్తున్నాను. సో, దానికి నిదర్శనమే దాదాపు 300 చిల్లర ఉన్నటువంటి సబ్‌స్క్రైబర్సు 500 చిల్లర వరకు అయ్యారనమాట. సో, బాగుంది పర్‌ఫార్మెన్స్ అయితే. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే, నా వీడియోస్ అనేది ఈ 6 మంత్స్ నుంచి రెగ్యులర్‌గా వస్తున్నాయి కాబట్టి వ్యూవర్స్ కూడా పెరుగుతున్నారు. తొందరలోనే రీచ్ అవుతాననేసి 1000 సబ్‌స్క్రైబర్స్‌కి అనుకుంటున్నాను. ఆ దేవుని ఆశీస్సులుంటే గనక మీ కృపా కటాక్షతో ఖచ్చితంగా నేనైతే 1000 సబ్‌స్క్రైబర్స్‌ని ఆల్మోస్ట్ 3 మంత్స్‌లో కంప్లీట్ చేయాలనేది నా టార్గెట్ అండి. సో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్నోళ్ళైతే గనక సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. నా ఫుడ్ వీడియోస్ అనేది మీకు నచ్చుతాయనే ఆశిస్తున్నాను. ఫుడ్ ఒకటే కాదు, నేను దాదాపు చదువుకున్నోడినే. ఎడ్యుకేషనల్ పరంగా గానీ, టెక్నాలజీ పరంగా గానీ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తుంటాను. బట్ ఎందుకంటే యూట్యూబ్ అనలిటిక్స్ ప్రకారం మనం ఏదైతే టాపిక్ ఎన్నుకుంటామో దాని దాని పరంగా వీడియోస్ చేస్తే మాత్రమే వాడు వాటిని వైరల్ చేసే అవకాశాలుంటాయి కాబట్టే, నేను ఫుడ్ మీదనే నేను ఫోకస్ అయితే పెడుతున్నాననమాట. కానీ అన్ని వీడియోస్ పెడితే అది మన ఛానల్ అయితే దాని కమ్యూనిటీ అనేది కాస్త ఖరాబవుతది. సో, ఇదనమాట నా యూట్యూబ్ జర్నీ. అంతేకాకుండా ఇంకోటి కొత్త ఛానల్ గూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన అయితే ఉందండి. ఎందుకనంటే యూట్యూబ్ గురించి అంతో ఇంతో ఎక్స్‌పీరియన్స్ అయితే అయ్యింది కాబట్టి, ఈ ఎక్స్‌పీరియన్స్‌ని మీతో పంచుకోవడం కోసం, అంతేకాకుండా యూట్యూబ్‌లోకి రావాలనేటువంటి కొత్త క్రియేటర్స్ కోసం హెల్ప్ చేయాలనే ఉద్దేశ్యంతో, అంటే ఎందుకంటే ఈ ఉద్దేశ్యం వచ్చింది, నేనైతే నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఒక్కరు లేరు. సజెషన్స్ కానీ ఏమి దాని గురించి ఎట్లా చేయాలా, ఏం కథ అనేది కూడా తెలీదు. నా ఫస్ట్ వీడియోస్ చూస్తే గనక మీకు అర్థమైతుంది. వీడియో క్వాలిటీ ఉండదు. వీడియో ఎలా తీయాలో తెలీదు. ఇవేవి తెలియకుండా నేను అయితే యూట్యూబ్‌లో అడుగుపెట్టాను. ఒక్కొక్క స్టెప్‌గా నేను ఎదుక్కుంటూ ముందుకొచ్చాను కాబట్టి, నా ఎక్స్‌పీరియన్సెస్‌ని నేనేమంత పెద్ద ఎక్స్‌పీరియన్స్ ఏం కాదు. బట్ నాకు తెలిసినటువంటి చిన్న చిన్న విషయాలు గానీ, మీ దగ్గర షేర్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో, కొత్త క్రియేటర్స్‌కి హెల్ప్ కావాలనే ఉద్దేశ్యంతో కొత్త ఛానెల్ అయితే పెట్టాలనుకుంటున్నాను. దాన్ని గూడా ఆదరిస్తారనేసే ఆశిస్తున్నాను. ఆహ్, బై ఇక అలా అని ఈ ఛానెల్‌ని వదిలేయనండి. ఎందుకంటే ఇది ముందుగా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ గుడ్ ఇంప్రెషన్ అంటారు గదా! సో, నా కష్టాన్ని ఆహ్, గుర్తించిన ఛానెల్ కాబట్టి దీన్నైతే మర్చిపోను. సో, మీరు మర్చిపోకుండా ఉండాల్సిన విషయం ఏంటంటే, కొత్తగా చూసేవాళ్ళైతే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను. కమెంట్ గూడా చేయండి మర్చిపోకండి. ఎందుకంటే మీ కమెంటు, లైక్సు, షేర్స్ వల్లనే మా వీడియో అనేది ఇంప్రూవ్‌మెంట్ అయ్యే అవకాశాలుంటాయండి. దానికి నేనేం చెప్పలేనింకా. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 'ప్రతాప్ కిచెన్' యూట్యూబ్ ఛానల్. మీకు ముందరికైతే ఉపయోగపడే అవకాశాలైతే ఉంటాయి. ప్లీజ్ అండి ఇగ్నోర్ చేయకండి. స్కిప్ చేయకండి. వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. మీ సపోర్ట్ ఉన్నంత వరకు 'ప్రతాప్ కిచెన్' అనేది ఉంటది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి 'ప్రతాప్ కిచెన్'. మర్చిపోకండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. అలాగే కామెంట్ గూడా చేయండి. 'ప్రతాప్ కిచెన్' యూట్యూబ్ ఛానల్. వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థాంక్స్. బాయ్.